పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు అది విని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు రాజకీయ నాయకుల గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మొన్న మనకి జనవరిలో చేసిన వాగ్దానాలు, రేషన్ కార్డులు మంజూరు అవుతాయి మార్చి 31 తారీఖు లోపలని. నెక్స్ట్ బియ్యం అన్నాడు. ఓకే, అందరికీ ఇళ్ళు కూడా పంచే పథకం ఉంది, అది కూడా పంచేస్తాము మార్చి 31 తారీఖు లోపల అవి కూడా పంచేస్తామని చెప్పని అప్పుడు చెప్పారు ఆయన. కానీ ఇంతవరకు పేదలకి, అనాథలకి, చాలా వరకు మహిళలకి 2,000 రూపాయల నుంచి 2,500 వరకు మంజూరు చేస్తామని చెప్పాడు, అది చేయలేదు. రేషన్ బియ్యం అన్నారు, అది ఓకే అయ్యింది. ఇంతవరకు రేషన్ కార్డులు రాలేదండి ఎవరికి. ఇంతవరకు ఎవరికి ఇళ్ళు మంజూరు చేయలేదు. ఎంత అసలు పబ్లిక్ ఎంత బాధపడుతున్నారని ఒక్కళ్ళైనా ఆలోచిస్తున్నారా? లేదండి. ఇది చాలా అన్యాయము. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పబ్లిక్ని పీక్కు తినే ప్రభుత్వమే కానీ పబ్లిక్ మంచి చేయాలి, పబ్లిక్ గురించి ఆలోచించాలన్న ఆలోచన రాజకీయ నాయకులకి ఏ కోశాన లేదు. చాలా అంటే చాలా బాధలు పడుతున్నారు. ఇళ్ళు లేని వాళ్ళు బాధలు పడుతున్నారు, ఇళ్ళు ఉన్నవాళ్ళు బాధలు పడుతున్నారు. అసలు అన్ని రకాలుగా బాధలు కలుగుతున్నాయి. ఎవరికి కూడా సరిగా ఏది కూడా సౌకర్యం అందట్లేదు. రోడ్లు చూస్తే రోడ్లు ఎక్కడ చూడు వర్షం వచ్చిందంటే సముద్రాలు కనపడుతున్నాయి. మన హైదరాబాదు, మన తెలంగాణలోన సరే, ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి దాన్ని అడ్జస్ట్మెంట్ ఎలాగో చేస్తున్నారు. కానీ మన తెలంగాణలో మాత్రం ఎక్కడికక్కడ వరదలు వచ్చి పిడుగులు పడి అది పడి ఇది పడి చాలా చాలా బీభత్సం జరుగుతుందండి. చాలా బీభత్సంగా ఉంది, చాలా నరకంగా కూడా ఉంది ప్రజలకి. నేను ఇల్లు ఇంతవరకు ఇళ్ళ గురించి అసలు మాట్లాడిందే లేదు. ఇళ్ళ గురించి మాట్లాడిందే లేదు అస్సలు. ఇళ్ళు లేవు, రేషన్ కార్డులు లేవు. బియ్యం అన్నారు, బియ్యం అయిపోయింది, బియ్యం ఇచ్చేస్తున్నారు. సన్నబియ్యం అన్నారు, సరే అవి సన్నబియ్యమా దొడ్డు బియ్యమా, మొత్తానికి అయితే బియ్యం ఇస్తున్నారు, అక్కడితో అయిపోయింది. ఇళ్ళ గురించి, రేషన్ కార్డుల గురించి అసలు పలుకులే లేవు. దాని గురించి వార్తే లేదు. దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ లేదు. అది మీరు ఆలోచిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు, మీకు 1,00,000 పనులు ఉండొచ్చు, కాదంటలేదు. కానీ పబ్లిక్లో వాగ్దానం చేసిన మాటలు నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకుంటేనే కదా మనకి ఇక ముందుకి ఏదైనా అవకాశం ఉంటుంది, దారి దొరుకుతుందని చెప్పని మనం అనుకోవడానికి. ఏది అసలు ఆ అవకాశమే లేకపోతే, అసలు దాని గురించి ఆలోచించకపోతే అసలు సౌండే లేదు. వాటి గురించి సౌండే లేదు. ఇళ్ళ గురించి, రేషన్ కార్డుల గురించి సౌండే లేదు. చాలామంది చాలా నానా రకాలుగా బాధలు పడుతున్నారండి ఇళ్ళ కోసం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, అమీర్పేటే కాదండి, మొత్తం కూడా హైదరాబాద్లో ఎక్కడైనా కూడా, మరి అమీర్పేట అయితే చాలా దారుణం. ఎప్పుడో 3 లక్షలకి 4 లక్షలకి కొనుక్కున్న ఇళ్ళు ఇప్పటిదాకా ఆ ఇళ్లలో ఉండి మళ్ళీ కొత్త బిల్డింగులు కట్టుకొని వెళ్ళిపోతూ ఆ ఇళ్ళు 25,000, 30,000, 40,000, 45,000 రెంట్లకి ఇచ్చుకుంటూ మళ్ళీ దానికి తోడు 2 నెలల అడ్వాన్సు, ఇంకొక నెల రన్నింగు. ఇల్లు చూపించిన బ్రోకర్కి రెంట్ ఎంత ఉంటే అందులో మళ్ళీ సగము బ్రోకర్కి. అంటే ఇక్కడతో 75,000 మళ్ళీ నెక్స్ట్ ఇదొక 12,500. ఎంత అయింది? 70,700, 80,750 రూపాయలు అయిందిగా. అంటే షిఫ్టింగ్కి ఒక 15,000. దగ్గర ఇల్లు ఖాళీ చేయాలంటే 1,10,000 రూపాయలు ఆ ఇంటికి ఖాళీ చేసేవాడు పెట్టుకోవాలి. ఇది సంగతి. ఎంత దారుణం చూడండి. ఇంత కక్కుర్తే, సంపాదించుకోవటం లేదా, తినట్లేదా? ఏమనంటే మళ్ళీ మీకు జాబ్ ఉందా అంటే, ప్రపంచంలో జాబ్ ఉన్నవాడికే ఇల్లు, జాబ్ ఉన్నవాడే ఇళ్ళల్లో ఉంటున్నాడా? ఆ బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఇళ్లలో ఉండట్లేదా? ఆలోచించండి. అసలు మీరు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? మనుషులై పుట్టారా? అసలు ఎందుకండి ఇంత మృగంగా ప్రవర్తిస్తున్నారు ప్రతి ఒక్కరూ? ఎక్కడికి పోయి అడిగినా కూడా 2 నెలల అడ్వాన్స్ అంట, 1 నెల రన్నింగ్ అంట. ఇంకా రన్నింగ్ ఏంటి?
రన్నింగ్ లేదు, తొక్క లేదు. 2 నెలలు ఇంతకుముందు అడ్వాన్స్ నెల ఉండేది, ఇప్పుడు 2 నెలలు చేశారు. 2 నెలలు తీసుకోండి. వాడికి ఇష్టం లేకపోయినా 2 నెలలు రెంట్ మీరు అయిపోయేదాకా ఉంటాడు, లేదంటే నేను ఖాళీ చేసేస్తానంటే అంటే రిటర్న్ ఇచ్చేయాలి. మీకు ఇష్టం లేకపోయినా బాబు మీ నెలకు మీ 2 నెలల అడ్వాన్స్ మేము ఇచ్చేస్తాము, లేదంటే ఈ 2 నెలల వరకు ఉండండి, ఖాళీ చేసేయండి అని చెప్పాలి. అంతే తప్ప ఇంకా రన్నింగ్ ఏంటండి? రన్నింగ్ కూడా 2 నెలలు తీసుకుంటే అయిపోతుందిగా. అంత పూట గతి లేక సస్తున్నారా? రెంట్ల మీదనే బతుకుతున్నారా? రెంట్ల మీదనే ఆశించి జీవిస్తున్నారా? మీకు సిగ్గు శరం అనిపించట్లేదు? పబ్లిక్ దగ్గర ఇంత పైసా తింటున్నామే, ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎందుకండి ఇంత దారుణానికి ఎగబడ్డారు? ఇళ్ళున్న వాళ్ళకే రాజ్యం ఉంది, నోరున్న వాడికే రాజ్యం ఉంది అన్నట్టుగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇవాళ చూసిన ఇల్లు రేపు పోతే మళ్ళీ ఉండటం లేదు అంటే జనాలు కూడా అంత కక్కుర్తి పడిపోతున్నారు. ఏది జనాలు ఆ ఇళ్ళ కోసము అంతా కక్కుర్తి పడుతున్నారండి. కావాలంటే కావాలి అని కక్కుర్తి పడుతున్నారు. మళ్ళీ ఆ ఇల్లు కరెక్ట్గా వాస్తు కరెక్ట్ ఉండదు, వంట రూమ్ కరెక్ట్ ఉండదు, దానికి తోడు దేవుడు రూమ్ ఉండదు. దేవుడు రూమ్ ఎక్కడో పెడతారు, హాల్లో పెట్టుకోవాలి. ఇల్లు ఇంజనీరు డ్రాయింగ్ ఇచ్చేటోడు పర్మిషన్ ఏదైతే నక్ష వేసేటోడికి ఆ మాత్రం తెలియలేదా? వాడు మనిషికి పుట్టలేదా? వాడు ఎడ్యుకేటెడ్ కాదా? దేవుడు రూము ఫస్ట్ ఇంపార్టెంట్. దేవుడు రూము కిచెన్ ఎక్కడ ఉండాలో ఆ ప్రకారంగా వాస్తు ప్రకారంగా దేవుడు రూము పెట్టాలి. దేవుడికి ఏదో ఒక చోట ఏ ఈశాన్యంలో దేవుడికి ఒక రూమ్ అనేది నిర్మించాలి. మళ్ళీ అదే దానికి ఆనుకునే పక్క కొంచెం కిచెన్ పెట్టాలి. ఇది వాస్తు. ఉత్తరం పేసా, వెస్ట్ పేసా, లేకపోతే ఈస్ట్ పేసా, అది ఆలోచించి ఎటు పెడితే బాగుంటుంది అనేది ఆలోచించి పెట్టాలి. ఇంజనీరు, సూపర్వైజరు బుద్ధి జ్ఞానం లేదు. అమ్మకు పుట్లే కడుపు తిండి తింటలేరా? ఎట్లా చేయాలి? చదువుకునేటప్పుడు అమ్మ తల్లిదండ్రులు చెప్పలేదా? స్కూల్లో టీచర్లు చెప్పలేదా? మీ ఇష్టం వచ్చినట్టు డ్రాయింగ్లు ఇస్తారు. మనం పడుకొని బొరలాడటానికి ఉంటే చాలు. దేవుడికి ఏమొద్దు. మళ్ళా భక్తులు గుళ్ళకెళ్ళి గంటలు కార్లు వేసుకొని పోయి నిలబడి ఇంత దూరాలు వెళ్ళిపోయి దర్శనాల కోసం డబ్బులు కట్టి, దర్శనాల కోసం లైన్లు కట్టి దేవుడి దర్శనం చేసుకోవడానికి పెద్ద భక్తులమ్మ దిగొచ్చారు. విపరీతమైన భక్తులు. ఈడ చూపించండి భక్తి. మీ భక్తి కొంపల్లో చూపించండి, ఇళ్లలో చూపించండి. అంతే, ఎక్కడో కాదు చూపించేది. మనసు బాగుంటే భగవంతుడు ఎక్కడున్నా, మన ఆత్మే పరమాత్మ అంటారు. అందుకే మనసు బాగుండి మంచితనంతో మనం మన్ననతో ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ముందుకు పోతే ఆ భగవంతుడు ఎప్పటికైనా కూడా సహాయం చేస్తాడు ప్రతి మనిషికి. అది గుర్తుంచుకోండి. ఎవరైనా సరే సూపర్వైజర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎందుకయ్యా ఇంజనీర్ని పిలిచి డ్రాయింగ్ వేపిస్తారు? తినదరకనా? లేకపోతే కట్టుకునే వాడికి తెలియకనా? ఏదో ప్లాన్ ఇస్తాడు కదా అని చెప్పానంటే మీ ప్లాన్లు తగలయ్యా? మీ ప్లాన్లు ఇట్లా ఉంటాయా? దేవుడు రూమ్ ఉండదా? గుడికి ఎందుకు పోతారు? సంకన అక్కడానిక? దేవుడు టెంకాయలు కొట్టడు, అభిషేకాలు చేసుడు, ఉండిలలో డబ్బులు వేయడాలు, పొరదండాలు కొట్టడాలు, స్నానాలు చేసుకొని పెద్ద కథ చేస్తుంటారే గుళ్ళకెళ్ళి మహాభక్తుల్లాగానా? బొంద భక్తులు ఏమీ లేదు. కొంచెం ఇల్లు రెంట్కి ఇచ్చే వాళ్ళు కూడా ఆలోచించండి. కడుపుకి అన్నం తింటే రేపొద్దున అది మీకే రావచ్చు, మీ పిల్లలకే రావచ్చు ఆ గతి, లేకపోతే మీ కుటుంబంలో ఎవరికైనా రావచ్చు. మనం చేసుకున్న పాపం ఎక్కడికి పోదు, మన వెనకాలే ఉంటుంది. ముందుకెళ్తుంటే వెనకాల నడుస్తూ ఉంటుంది. అది పాపం అనేది ఎక్కడో పోదు. మన చెయ్యి ముందుకుంటేనే మన వెనకాల కూడా భగవంతుడు వెనక నుంచి మనకు సహాయం ఇంకొకరితో చేయిస్తాడు. ఇది లెక్క, ఇది కరెక్టు. అంతేగాని ఇంత దుర్మార్గానికి ప్రవర్తించి దుర్మార్గంగా పోయి ఇళ్ళు రెంట్లు ఇవ్వడానికి మీకు 2 నెలల అడ్వాన్సు, మళ్ళీ రన్నింగు రెంటు. ఉన్నోడు ఇస్తాడు, లేనోడు ఇయ్యడయ్యా. అందరూ ఉన్నవాళ్ళే ఉన్నారా ప్రపంచంలో? అందరూ జాబులు చేసే ఉన్నారా ప్రపంచంలో జాబులు చేసేవాడి కంటే కూడా బిజినెస్లు చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ చివరి నుంచి మొదలు పెడితే ఆ చివరి దాకా మీరు చూడండి, సందు లేకుండా షాపులు. ప్రతి ఒక్క షాపు, ఏ వస్తువు కొనుక్కోవాలనుకున్నా ఆ వస్తువులు షాపుల్లో దొరికే షాపులు. అదే ఆ షాపుల్లో మళ్ళీ జాబులు చేసేవాళ్ళు. అదే గవర్నమెంట్ జాబులా, సాఫ్ట్వేర్ జాబులా? ఈరోజు చీత్తే ముక్కు ఊడిపోతుంది అన్నట్టుగా సాఫ్ట్వేర్ జాబులండి. ఆ సాఫ్ట్వేర్ జాబులు వచ్చినప్పటి నుంచి హైదరాబాదే కాదు దేశం నాశనం అయిపోయింది. ఎప్పుడైతే అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ చదువుకోవడానికి మేము వెళ్తున్నామని చెప్పని దాపరం అయ్యారో అమెరికా నాశనం అయిపోయింది. ఆ తర్వాత మొత్తం టోటల్ ఇండియా నాశనం అయిపోయింది.
అంతేగాని మీరు చేసే పనులు కానీ, మీరు చేసే ఉద్యోగాలు కానీ, మీరు చేసే నిర్వాకాలు కానీ ఉట్టికి లేదు, స్వర్గానికి లేదు, భూమికి లేదు అన్నట్టు ఉందండి. అసలు ఎందుకంటే దేశాన్ని ఈ విధంగా నాశనం చేస్తున్నారు? మంచితనంతో, మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో మనిషి బ్రతకాలని చెప్పని ఆలోచించాలి కానీ ఈ దుర్మార్గానికి, ఇంత దుర్మార్గానికి పాల్పడకూడదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి ఇల్లు రెంట్కి తీసుకోవాలనంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. అందుకనే రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి నేను నమస్కారం పెట్టి చెప్తున్నాను, రెంట్లకి ఇచ్చేవాళ్ళు చాలా దుర్మార్గులైపోయారు, దుష్టులైపోయారు. ఎంత దుర్మార్గులు అంటే అంత దుర్మార్గులు అయిపోయారు. కానీ చాలా వరకు అక్కడక్కడ ఇళ్ళు కట్టారు, అపార్ట్మెంట్లు కట్టారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి దయచేసి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కల్పించండి. ఇళ్ళు నిర్మించారు కాబట్టి ఆ ఇళ్ళు కల్పించండి. ఆ ఇళ్ళు తొందరగా శాంక్షన్ చేసి తొందరగా ఇళ్ళు ఇచ్చేలాగా మీరు కొంచెం సహాయం చేస్తే చాలా బాగుంటుందని చెప్పని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని మీరు ఎంత తొందరగా తీసుకుంటే అంత బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, కేసీఆర్ని తిడుతున్నారు, కేటీఆర్ని తిడుతున్నారు, ఈ బీజేపీ వాళ్ళని తిడుతున్నారు, అందరినీ తిడుతున్నారు. రాజకీయ నాయకులకి తప్పదు. అది ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రి ఉన్నాడు అని అంటే ఏ పిల్లల్ని సరిగా చూడకపోయినా కూడా నాన్న నన్ను బాగా చూశాడు, నేను బాగా చూడలేదని చెప్పని పిల్లలే అనుకుంటారు. పిల్లలే తండ్రిని దూసరిస్తారు, తల్లిని దూసరిస్తారు. అదేవిధంగా దేశానికి మీరు తండ్రి లాంటి వాళ్ళు కాబట్టి ఇది మీరు ఎట్టి పరిస్థితులను మర్చిపోకుండా తొందరగా ఇళ్ళు శాంక్షన్ చేసి అందరికీ ఎవరిది వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఇది డిలే చేయకండి. డిలే చేస్తే ఆ నష్టం తర్వాత మళ్ళీ మీకే జరుగుతుంది, ఎవరికేమీ జరగదు. కాబట్టి మీరు దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ళు, రేషన్ కార్డులు అందరికీ అందజేసేలాగా అందించండి. చాలామంది కూడా ఖాళీలు చేసి వెళ్ళిపోతారు, వాళ్ళ సొంత ఇళ్లలో ఉంటారు. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా వార్తలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.